2024లో ఇచ్చిన ఎదురుగాలి కారణంగా జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలో కూడా ఓటమి తప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా కేంద్రమైనటువంటి కడప నియోజకవర్గము ఇది వైసీపీకి కంచుకోట అని భావించారు. అయితే ఇక్కడ కూడా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి లోటుపాట్లన్నీ సరిదిద్దుకుంటూ రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీలో ముఖ్యంగా కడప జిల్లాలో చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆ ఎత్తుగడలు స్ట్రాటజీలు అన్ని కూడా మొదలయ్యాయి. అయితే నిజంగానే కేంద్ర కార్యాలయం నుంచి అందుతున్నటువంటి స్క్రిప్ట్ ప్రకారమే కడప వైసీపీ రాజకీయం నడుస్తుందా, లేకపోతే ఒక వ్యక్తి కనుసన్నల్లో ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం కడప రాజకీయం మారుతుందా అన్నదైతే ఇక్కడ చాలా డైలమాగా ఉంది, చాలా అనుమానంగా కూడా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని చాలా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను చెప్తున్నది ఎవరి గురించో కాదు, కడప బ్రదర్స్ గా పేరొందినటువంటి అమ్జద్ బాషా, సురేష్ బాబు. ఇప్పుడు వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది. ఇద్దరు కూడా అడపాదడపా కనిపిస్తున్నారు తప్ప మాక్సిమం టైం అజ్ఞాతంలోనే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు సురేష్ బాబు, అమ్జద్ బాషా కడప పాలిటిక్స్ ను ఏలారు. వైసీపీ అంటే ఈ ఇద్దరు బ్రదర్స్, లేదు ఇద్దరు బ్రదర్స్ అంటే వైసీపీ అనే విధంగా గడిచిన 5 ఏళ్లలో వీళ్ళ ఆధిపత్యానికి తిరుగు లేకుండా పోయింది. అయితే ఓడిపోవడంతో ఇంత పట్టున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని చేజార్చుకోవడంలో వీళ్ళిద్దరి యొక్క వైఫల్యం ఉంది అని జగన్మోహన్ రెడ్డికి అందిన ఫీడ్బ్యాక్ కారణంగానే వీళ్ళను సైలెంట్ గా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మేయర్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అంటే ఒక రకంగా దింపేసిన తర్వాత సురేష్ బాబు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తాను అనుకున్న వ్యక్తిని తరువాతి మేయర్ గా నిర్ణయించకపోవడం, అలాగే తనకు సంబంధించినటువంటి తన వర్గంగా భావించిన కార్పొరేటర్లే తనకు ఎదురు తిరగడము, ఇవన్నిటినీ కూడా జీర్ణించుకోలేనటువంటి సురేష్ బాబు పూర్తి స్థాయిలో వైసీపీ అధినాయకత్వం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అప్పటి మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు మీద అనేక ఆరోపణలు చేస్తూ ఒంటికాలు పైన వచ్చినటువంటి ఆమె ధోరణిని చూసి వైసీపీలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ ఖండించకపోగా ఇంటర్నల్ గా లోపాయికారిగా శ్రీనివాసులు రెడ్డితో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో ములాఖత్ అయినటువంటి లోపల అండదండలు అందించినటువంటి వైసీపీ నేతలు ఎవరో సురేష్ బాబుకు తెలిసిపోయింది. అందుకే తన వెనకే ఉండి, తన పార్టీలోనే ఉండి, తనకు గోతులు తవ్వినటువంటి నాయకుల తీరును, కార్పొరేటర్ల తీరును చూసిన తర్వాత మేయర్ సురేష్ బాబు తానిక సైలెంట్ అవ్వడమే, మౌనం వహించడమే మంచిదని భావించారా, అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉన్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇక మరోవైపు అమ్జద్ బాషా గతంలో 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 సార్లు కూడా గెలిచారు. 3వసారి ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అఫ్జల్ ఖాన్ వైసీపీ ఓట్లకు గండి కొట్టడం కారణంగానే అఫ్జల్ ఖాన్కు వచ్చినటువంటి ఓట్లన్నీ చివరికి మాధవిరెడ్డికి మెజారిటీ రూపంలో మారడం కారణంగానే అమ్జద్ బాషా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజానికి కడపలో చాలా బలమైనటువంటి కేడర్లు, లీడర్లు వైసీపీకి ఉన్నారని చెప్పడానికి ప్రధాన కారణం ఈ రోజుటికి కూడా మరో 2-3 నెలల్లోనో, మహా అంటే ఒక 5 నెలల్లో కడప కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ చాలా వార్డుల్లో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి కనీసం ఇన్ఛార్జీలు కూడా లేరు. ఎలాంటి పార్టీ స్ట్రక్చర్ లేకుండా గతంలో ఇక్కడ టీడీపీ నేతలుగా ముద్రపడిన వాళ్ళని ఎవ్వరి యొక్క సహాయ సహకారాలు లేకుండా ఇక్కడ మాధవిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా గెలిచింది అంటే అందులో ఏదో మతలబ్ జరిగింది. వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులే అమ్జద్ బాషా గెలుపుకు సహకరించలేదు అన్న ఫీడ్బ్యాక్ ఇప్పటికే బయటపడింది, బట్టబయలైపోయింది. ఈ నిజాలన్నీ తెలుసుకున్నటువంటి కడప బ్రదర్స్ ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత పార్టీలోనే వాళ్లకు తగిలినటువంటి వెన్నుపోటును గుర్తు చేసుకుంటూ పదే బాధపడుతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఆ బాధకు ఆజ్యం పోసే విధంగానే వాళ్ళ ఓటమిని సాకుగా చూపి, బూచిగా చూపి పూర్తిగా వాళ్ళను రాజకీయాల నుంచి, మెయిన్ స్ట్రీమ్ నుంచి ఎలిమినేట్ చేసే ప్రక్రియ వైసీపీలో సాగుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సురేష్ బాబు పూర్తి స్థాయిలో మేయర్ పదవిని కోల్పోయి పార్టీకి దూరంగా ఉన్నాడు. మరోవైపు
అమ్జద్ బాషా రాబోయే ఎన్నికల్లో తాను అభ్యర్థి కాదు. మాజీ మంత్రి ఖలీల్ బాషా కొడుకు డాక్టర్ సోహెల్ ను ఇప్పుడు తెర మీదకి తెస్తూ ఉన్నారు అన్న సంకేతాలు బయటపడుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. కడప లాంటి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలో ఓ పెద్ద లీడర్ గా ఎదిగి డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నటువంటి అమ్జద్ బాషాను కాదని ఇక్కడ ఉన్నటువంటి బలమైన బీసీ నేత, మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డికి తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచి ఆ పార్టీలో మంచి స్థానానికి ఎదిగినటువంటి సురేష్ బాబు ఒక బీసీ నేత, ఒక మైనారిటీ నేతను కాదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ కడప రాజకీయాన్ని ఎదుర్కోబోతుందా, కడప అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతుందా అన్న ఒక చర్చ అయితే ఇంటా బయట బలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అన్ని కారణాలు కూడా ఇలాంటి ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఒకవైపు రాబోయే ఎన్నికల్లో అమ్జద్ బాషాకు సీటు ఉండదన్న సంకేతాలు, మరోవైపు అంత స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొని మేయర్ పదవి పోవడానికి వైసీపీలోనే కొంతమంది వ్యక్తులు తనకు గోతులు తీశారని భావిస్తున్న సురేష్ బాబు అభ్యర్థిత్వం అంటే మేయర్ పదవి పోవడానికి కారణాలను వీటిని అన్వేషిస్తే వీళ్ళిద్దరినీ కూడా కావాలని ఆ పార్టీ నాయకులే తొక్కేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి వీళ్ళని రీప్లేస్ చేసే నాయకులు ఎవరు? ఇక్కడ నిజంగానే సోహెల్ ను ముందుకు తీసుకొస్తున్నటువంటి లీడర్ ఎవరు? మేయర్ సురేష్ బాబు పదవి నుంచి దిగిపోయిన తర్వాత తదుపరి మేయర్ ఎవరు అన్నది నిర్ణయించడంలో క్రియాశీలకంగా వ్యవహరించింది ఎవరు అన్నప్పుడు ఈ మొత్తము రాజకీయ పరిణామాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నది. ఈ చర్చలకు మూల కారణం అవుతున్నది కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు కడప వైసీపీలో రవీంద్రనాథ్ రెడ్డి హవా కొనసాగుతోంది. మాజీ మంత్రి ఖలీల్ బాషా కొడుకు డాక్టర్ సోహెల్ ను ఇప్పుడు కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర మీదకి తెస్తున్నది ఎవరో కాదు, ఈ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అనే వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన వ్యూహాత్మకంగానే ఇక్కడ పావులు కదుపుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీ తన కొడుకును కమలాపురం ఇన్ఛార్జిగా ప్రకటించుకున్నారు. తాను జిల్లా అధ్యక్షుడు కాగలిగారు. ఇప్పుడు తన కొడుకు ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కమలాపురం నుంచి తనని ఎమ్మెల్యేగా పెట్టాలి అంటే రవీంద్రనాథ్ రెడ్డికి పోటీ చేయడానికి మరో నియోజకవర్గం కావాలి. అంటే కడపే ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా తనకిస్తే ఇచ్చినట్టు, లేదంటే తన వ్యక్తిగా ముద్రపడి తాను ప్రపోజ్ చేస్తున్న వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలన్న వ్యూహంలో భాగంగానే రవీంద్రనాథ్ రెడ్డి ఖలీల్ బాషా కొడుకు సోహెల్ ను తెర మీదకి తెస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ మొత్తం పరిణామాలను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఎలా ఉంది? ఎందుకంటే పలు సందర్భాలలో అత్యధిక ప్రాధాన్యత పొందినటువంటి నేతలు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర. నా మిత్రుడు అంటూ అనేక సందర్భాల్లో అమ్జద్ బాషాను స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అంతటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక మైనారిటీ ఉప ముఖ్యమంత్రిగా తనను కూర్చోబెట్టాడు. అలాంటి పాత స్నేహితుడిని ఈరోజు అంత ఈజీగా పక్కకు తోచేసే ఆలోచన, రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇక బీసీ నేతగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వివిధ హోదాల్లో ఎదిగి 2 సార్లు మేయర్ గా పనిచేసినటువంటి సురేష్ బాబు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి ఆ దగ్గర అత్యంత పలుకుబడి ఉన్నటువంటి నేత. ఈయన కేవలం మేయర్ గానే కాదు, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా సుదీర్ఘకాలం పనిచేశాడు. అంటే తన సొంత జిల్లాలో తన పార్టీ రిప్రజెంటేటర్ గా సురేష్ బాబును నియమించారు అంటే తనకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతటి ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చరిత్ర. ఇదంతా నిజంగానే చరిత్ర. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా రాజకీయంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రాధాన్యతను కోల్పోతూ ఉన్నారు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదే జరిగితే కడప నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున చక్రం తిప్పబోయే నేత ఎవరు? ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. టీడీపీకి ఈ వార్డుల్లో ఎక్కడ కూడా ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితుల్లో కౌన్సిలర్లుగా ఎవరిని దింపాలి అనే విషయంలో ఇప్పటికే పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. 9 మంది వరకు వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకున్నారు. ఇక మరికొంతమందిని కూడా తమ వైపు తిప్పుకొని పూర్తిగా
వైసీపీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లతోనే టీడీపీని రీప్లేస్ చేసి ఇక్కడ మేయర్ స్థానాన్ని టీడీపీ గెలుచుకునే విధంగా శ్రీనివాసులరెడ్డి పావులు కదుపుతున్నాడు అన్న ఒక సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? నిజంగానే ఈరోజు అధికార పార్టీ వైపు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఆకర్షితులై వచ్చినప్పటికీ వాళ్ళు నిజంగానే పార్టీ బలోపేతం చేయడానికో లేకంటే భవిష్యత్తులో ఈ పార్టీకి అండగా ఉండడానికో వాళ్ళు ప్రయత్నం చేస్తారా? కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేరిన వెంటనే తిరిగి వాళ్ళందరూ వాళ్ళ సొంత గూటికి వెళ్ళిపోతే మళ్ళీ కడపలో కనీసము టీడీపీకి పట్టు దొరకడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికీ శ్రీనివాసులరెడ్డి అద్దె లీడర్లతోనే ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు అన్నది చాలా మంది పాత టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కొత్తగా ఏ ఒక్క లీడర్ను ఇక్కడ తయారు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగని పాత టీడీపీ లీడర్లను ఎవరిని కూడా చేరదీసి ప్రాధాన్యత కల్పించినటువంటి దాఖలాలు కూడా లేవు. వైసీపీ నుంచి అరువు తెచ్చుకుంటున్నటువంటి ఈ కార్పొరేటర్లందరికీ రేపు మళ్ళీ ఇక్కడ కార్పొరేటర్లుగా అధికార పార్టీ తరఫున రంగంలోకి దింపితే దానిని ఎలాంటి రాజకీయం అంటారు? వాళ్ళందరూ కూడా జగన్కి అత్యంత వీర విధేయులు, అందరికీ జగన్మోహన్ రెడ్డితో నేరుగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు. మరోవైపు వీళ్ళపైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభావం ఉంటుంది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ప్రభావం ఉంటుంది. మరి ఇంతమంది నాయకులకు వైసీపీలో లాయల్గా ఉన్నటువంటి ఈ కార్పొరేటర్లు ఈరోజు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ తాయిలాల కోసం ఆశపడి టీడీపీ వైపు చూస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఎస్, రాజకీయాల్లో ఎప్పుడు కూడా పార్టీలు మారడం అన్నది చాలా కామన్. ఇదంతా కూడా కలగాపులగం రాజకీయమే. ఇది ఒక కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ బేసిక్ గా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఆ పార్టీకి సరైనటువంటి డివిజన్స్ లో ఇన్ఛార్జీలు ఉండాలి, సరైనటువంటి వ్యక్తులు, వాళ్ళ కింద పనిచేసే క్యాడర్ కూడా సరిగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాంటి క్యాడర్ను, స్థానిక లీడర్లను తయారు చేయడంలో, బిల్డ్ చేయడంలో, పార్టీని బలోపేతం చేయడంలో శ్రీనివాసులరెడ్డి ఎంతవరకు సక్సెస్ అయ్యారు అన్నప్పుడు కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. కేవలం అద్దె లీడర్లతోనే మరోసారి ఆయన ఎన్నికలకు వెళితే రిజల్ట్ ఎలా ఉండబోతున్నది అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది. ఎస్, వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ తన వైపు తిప్పుకోవడం ద్వారా వైసీపీకి అభ్యర్థులు లేకుండా చేయాలి, అసలు పోటీనే లేకుండా గతంలో వైసీపీ నేతలు ఏ విధంగా యునానిమస్లు చేసుకొని సురేష్ బాబు మేయర్ అయ్యారో రేపు అదే స్ట్రాటజీని టీడీపీలో కూడా ఫాలో అవ్వాలన్న వ్యూహంతో శ్రీనివాసులరెడ్డి ముందుకెళ్తున్నట్టుగా కూడా మరికొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అన్ని ఇప్పుడు చర్చించుకున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా ప్రభావితం చేసే అంశాలే. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కడప కార్పొరేషన్ లో సత్తా సాటడం కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తారు. అప్పుడు ఎవరికి బాధ్యతలు ఇస్తారు, ఎవరు ముందుకొచ్చి ఈ బాధ్యతను తీసుకోబోతున్నారు వైసీపీ తరఫున అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే నిరాదరణకు గురై అవమానాలు పడుతూ ఎలాంటి పదవులు లేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ కడప బ్రదర్స్ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పనిచేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఒకవేళ పనిచేసినా వాళ్ళ ప్రభావం అంతంత మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ నుంచి లాక్కున్నటువంటి కార్పొరేటర్లతోనే బండి లాగిస్తున్నటువంటి శ్రీనివాసులరెడ్డి రాబోయే ఎన్నికల్లో మేయర్ పదవికి కావాల్సినంత మంది కార్పొరేటర్లను టీడీపీ నుంచి గెలిపించుకునే సత్తా ఉందా? ఒకవేళ ఓడిపోతే ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఈ ప్రభావం మరో 2.5 సంవత్సరం కొనసాగుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ కడపలో టీడీపీని గెలిపించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన కడప కార్పొరేషన్ ఎన్నికల ప్రభావం పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.